వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రజనీ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు కూడా ఎప్పట్లానే అలారం పెట్టుకుంది 4కి, కానీ లేచింది మాత్రం 6:30కి అండి. ఇంకా హడావిడిగా పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పాప కూడా నాతోనే లేచింది, ఎందుకంటే తనకి స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారంట. ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయాలని లేచింది. కానీ ఇంకా మేము 4కే పొద్దున లేచి చేద్దామని చెప్పి అలారం పెట్టుకున్నాం, కానీ ఇంకా అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకోవాల్సి వచ్చింది. ఇంకా పడుకున్నాను, కానీ ఇంకా లేసాక మళ్ళీ ఇంటి ముందు పని అది ముగ్గు అయితే పెట్టి వంట అయితే ఏం చేయలేదండి. ఫస్ట్ పాపకి ప్రాజెక్ట్ వర్క్ ఉంది అంటే ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేసాము. ఇంక ఈరోజు పిల్లల్ని 10:30కి స్కూల్కు పంపిస్తానండి. పర్మిషన్ అయితే తీసుకున్నాను. ఎందుకేంటి అనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడాల్సిందే కదా. ప్లీజ్ మన వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్ అయితే ఇస్తుంది. ఇంక ఇక్కడైతే ఫస్ట్ కిచెన్లోకి రాగానే ఒక గిన్నెలోకి అయితే స్టవ్ పైన వేడి నీళ్ళు అయితే పెట్టానండి. సగం నీళ్ళు అయితే ఇక్కడ ఒక గిన్నెలోకి కొన్ని మిల్ మేకర్ వేసుకొని మిల్ మేకర్లను అయితే వేడి నీళ్ళు వేసాను. ఇంకా కొన్ని వాటర్ ఉంచేసుకొని దాంట్లోనే మిల్క్ వేసుకొని ఇంకా నా కోసం టీ అయితే పెట్టుకున్నాను. టీ కాగానే ఫస్ట్ టీ అయితే తాగేసానండి. ఆ తర్వాత ఇక్కడ మిర్చి, అలాగే క్యారెట్, ఇంకా 2 ఆలు అయితే కట్ చేస్తున్నానండి. ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలాగా మిల్ మేకర్ వెజిటేబుల్ రైస్ అనొచ్చో పులావ్ అనొచ్చో, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. కొందరైతే వెజ్ పులావ్ అని కూడా అంటారు. ఇక్కడ ప్రోటీన్ కదండి, మిల్ మేకర్ అంటే చాలా హెల్తీ కదా. పిల్లలు అయితే డైరెక్ట్గా కర్రీ చేస్తే తినరు. ఇలా మా పిల్లలు అయితే పులావ్ చేస్తే ఇష్టంగా తింటారు. మళ్ళీ మా పిల్లలకి, మా పాపకైతే ఆలు ఇష్టం, మా బాబుకి క్యారెట్ ఇష్టం అండి. అన్నీ కలిపి ఇలా చేస్తే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసిన రోజు ముందైతే వేడి నీళ్ళలో మిల్ మేకర్ని వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోండి. ఆ తర్వాత మిల్ మేకర్ల నుంచి నీళ్ళని అయితే సపరేట్ చేసుకొని మీకు కావాల్సిన కూరగాయలు అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నె పెట్టి కావాల్సినంత ఆయిల్, ఏమైనా డ్రై గరం మసాలాలు ఉంటే వేసుకోండి, కొంచెం మంచి బిర్యానీ ఫ్లేవర్ లాగా వస్తుంది. ఇంకా మసాలాలు వేగాక దాంట్లోకి కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి. మీకు ఉల్లిపాయలు అనేది ఇష్టం ఉంటే ఉల్లిపాయలు కూడా వేసుకోండి. నాకు పెద్దగా నచ్చవని చెప్పి వేయలేదు. ఇంకా పచ్చిమిర్చి కొంచెం వేగగానే దాంట్లోనే మనం కట్ చేసుకున్న ఆలు, క్యారెట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం అయితే కూరగాయ ముక్కల్ని ఆయిల్లోనైతే వేయించుకోండి. కూరగాయ ముక్కలు కొంచెం వేగగానే ఉప్పు వేసి మంచిగా కూరగాయలు అయితే ఉడికించుకోండి. ఇప్పుడు ఉప్పు వేసి అంతా బాగా కలిపాక దీంట్లో మనం ఫస్ట్ వేడి నీళ్ళలో వేసుకున్నాం కదండి మిల్ మేకర్ని అయితే నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండుకొని అయితే వీడియోలో కనిపిస్తున్నట్టు వేసుకొని ఒకసారి అంతా కలిపి కొంచెం పసుపు 1 స్పూన్ కానీ అలా పసుపు కూడా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. నా చిన్నప్పుడు అయితే నేను ఈ మిల్ మేకర్ కర్రీ అస్సలు తినకపోతుండే అండి. లోపల పురుగులు ఉంటాయి అన్నీ ఏమో చెప్తుండే చిన్నప్పుడు అయితే. కానీ ఇప్పుడు వీటి గురించి తెలిసాక వారంలో 1 కాదు 2 సార్లు అయినా ఖచ్చితంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. నార్మల్గా మిల్ మేకర్ కర్రీ చేసుకున్న దానికంటే ఇలా వెజ్ పులావ్లో వేసి చేస్తాం కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా మిల్ మేకర్ గురించి పెద్దగా తెలియని వాళ్ళకైతే చికెన్ అని చెప్పినా కూడా నమ్మేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ ఒక పక్కన అయితే ఇక్కడ పులావ్ లంచ్ బాక్స్ కోసం చేస్తూ పక్కన హెల్తీగా స్నాక్స్ బాక్స్ రోజు చేసుకుంటాం కదా, ఇంకా అలాగే ఈరోజు కూడా ఇక్కడ నేనైతే 1 కప్పు బెల్లాన్ని అయితే తురుముకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని అయితే కరిగించుకున్నానండి. అది కరిగాక బాలామృతం పొడి ఉంటుంది కదా, అంగన్వాడీలో ఇస్తారు, ఆ పొడిని అయితే వేసుకొని కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ మనం మిల్ మేకర్ కూరగాయ ముక్కలన్నీ వేగిపోయాక ఒక 1/2 అవర్ ముందే కడిగి నానబెట్టుకుని 1 గ్లాస్ బియ్యాన్ని కూడా నీళ్ళేమీ లేకుండా వేసుకొని అంత బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే కొంచెం కారం వేసుకొని 1 నిమిషం పాటు అలా వేయించుకున్నానండి, కారంలో నుంచి పచ్చివాసన పోతుందని. ఇంకా అది వేగేలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకని ఇక్కడ నేను ముందే బాలామృతం పొడితోనైతే బెల్లం కరిగించి వేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కదండి. ఇంకా కావాల్సిన సైజులో అయితే ముద్దలు అనేది చేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది, హెల్దీ రెసిపీ. మళ్ళీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే ఎన్ని ఇచ్చినా కూడా తింటారు, అసలు ఎంత బాగుంటాయో. ఇలా బాలామృతం దొరకని వాళ్ళు చాలా ఉంటారు కదండి, అందరికీ దొరకదు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంక ఇక్కడ బాలామృతం చేయడం అయిపోయాక 1 గ్లాస్కి 1.5 కానీ 2 గ్లాసులు కానీ నీళ్ళని వేడి చేసుకొని వేసుకోవాలండి. ఇంకా వేసుకున్న తర్వాత అంతా మంచిగా ఒకసారి కలుపుకొని ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకొని కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో అయితే 3 విజిల్స్, నార్మల్ మీడియం ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇంకా ఆలోపు పాపకైతే జుట్లు అయితే వేస్తున్నాను, రిబ్బన్స్ కూడా వేసేసి ఇక్కడ పిల్లలకి ఇంకా స్నాక్స్ బాక్స్ అలాగే లంచ్ బాక్స్
అన్నీ ప్రిపేర్ చేశాను కదండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసే పని లేదు కాబట్టి తొందరగా అయిపోయింది నాకైతే పని. ఇంకా స్నాక్స్ బాక్స్లోకి 2 సత్తు లడ్డూలు అలాగే ఒక 4 జీడిపప్పులు కూడా పెట్టాను. మా పిల్లలు జీడిపప్పు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఆ లోపు మన రైస్ అయితే ఉడికిపోయిందండి. ఎంత బాగా కుక్ అయిందో చూసారా. చూడడానికి కాదండి, టేస్ట్ కూడా అద్దరిపోతుంది అసలు. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా దీంట్లోకి అయితే కర్రీ ఏం అవసరం ఉండదండి. మనం ఉప్పు కారాలు అన్నీ వేసాం కాబట్టి కొంచెం పెరుగు వేసుకొని తింటే ఉంటుందండి అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇంకా పిల్లలకైతే బాక్సులు పెట్టి ఆ తర్వాత ఇంకా తినిపించేసి పిల్లల్ని స్కూల్కి అయితే తీసుకెళ్తున్నానండి. ఫస్ట్ అయితే రేషన్ షాప్కి వెళ్ళి కేవైసీ చేపియాలండి. పిల్లలకి ఇద్దరికి తమ్ము పెట్టించి ఆ తర్వాత స్కూల్లోనైతే దింపేశాను. అందుకే ఈరోజు పిల్లలకి స్కూల్కి అయితే లేట్గా వస్తుందని చెప్పి పర్మిషన్ అయితే తీసుకున్నాను. మరి వెళ్ళే ముందు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్.